హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పటేల్ సిస్టర్స్. మేము చెప్పాను కదా మీకు, మేము ఫామ్ హౌస్లో హల్దీ ఇంకా సంగీత్ చేసుకున్నాం అనేసి. ఇది ఆ ఫామ్ హౌస్ ట్రాంక్విలా ఫార్మ్ స్టే, గట్కేసర్లో రాంపల్లిలో ఉంది. ఇది ఫార్మ్ స్టే అయితే చాలా బాగుండే, చాలా స్పేషియస్గా. మాకు 3 bedrooms విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ వచ్చాయి. స్పేషియస్ హాల్, ఒక సపరేట్ కిచెన్ అండ్ ఇంకొక బ్యాంకెట్ హాల్ ఉంది. అక్కడ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండే. మేము 11 o'clock వెళ్ళాం కదా, మేము 11 o'clock వెళ్ళేసరికి అక్కడ పూలు కూడా చాలా డర్టీగా ఉండే, మొత్తం గ్రీన్ కలర్తో. మా ముందు ఈవెంట్ చేసుకున్న వాళ్ళు కలర్ పేపర్స్ అయితే వాళ్ళు బ్లో చేసుకున్నారు అనమాట. సో దానివల్ల మా పూల్ మొత్తం డర్టీ అయిపోయింది. మేము అప్పటికప్పుడు ఆ స్టాఫ్ని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు చెప్పారు కూడా మాకు, ఇప్పుడు స్టార్ట్ చేస్తే నైట్ అవుతుంది అనేసి. అయినా కూడా మేమే రిక్వెస్ట్ చేసి మొత్తం క్లీన్ చేయించుకున్నాము. మాకైతే అంకుల్ వాళ్ళు చెప్పారు ఇప్పుడు స్టార్ట్ చేస్తే మళ్ళీ నైట్ 10 అవుతుంది అనేసి. ఆ డర్టీ వాటర్ మొత్తం తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసేసరికి నైట్ 10 o'clock అయింది. మా చుట్టూ మొత్తం పొలాలు ఉండే అన్నమాట. సో పూల్కి ముందట ఈ బుద్ధుడు స్టాచ్యూ అయితే చాలా బాగుండే. మేము స్టార్ట్ చేసేటప్పుడు అయితే వెదర్ ఇంత బాగుండే. సమ్మర్ సీజనే కదా, ఏం వాన పడదు, కొంచెమే వాన పడుతుంది అనుకునేసరికి. కానీ లిటరల్గా 2 hours రెయిన్ పడింది, కంటిన్యూస్గా 2 hours పడింది. అస్సలు చాలా అన్ఎక్స్పెక్టెడ్. ఇంకా క్లౌడ్స్ మొత్తం ఎంత బ్లాక్ అయిపోయాయో. ఇది మేము స్టార్ట్ చేయకముందు తీసిన ఒక చిన్న క్లిప్. ఇది వచ్చేసి స్టార్ట్ చేశాక అనమాట, జస్ట్ డెకరేషన్ అయింది. ఇంకా మేము రెడీ అవుతుండే అప్పుడు మమ్మీ వచ్చేసి డెకరేషన్ చాలా అంటే చాలా సింపుల్గా చేపించింది. అండ్ ఇది వచ్చేసి వర్షం పడ్డాక తీసిన వీడియో అనమాట. అమ్మమ్మ కుంకుమ పసుపు పెట్టి స్టార్ట్ చేద్దాం అనే లోపు మళ్ళీ వర్షం చాలా గట్టిగా పడింది అనమాట. సో మళ్ళీ మేము ఇంకొక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ చేసాము. మళ్ళీ మేము స్టార్ట్ చేశాక కూడా అక్కడ కరెంటు పోయి జనరేటర్ మళ్ళీ సెట్ చేయడానికి మళ్ళీ ఇంకొక 1/2 hour పట్టింది. ఇది వచ్చేసి వర్షం పడకముందు తీసిన ఒక చిన్న వీడియో. మమ్మీ ఫేస్ మొత్తం చూసారా ఎలా అయిపోయిందో. వర్షం పడడం వల్ల మమ్మీ ఫేస్ మొత్తం డల్ అయిపోయింది. వాటర్ బెలూన్స్, ఫోమ్స్ స్విమ్మింగ్ పూల్లో దుంకుదామని కూడా అనుకున్నాము, కానీ అక్కడ వర్షం పడేసరికి అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. మేము ఆ ఒక్క డేలోనే 3 seasons చూసాము. మార్నింగ్ సమ్మర్, ఈవినింగ్ రెయినీ సీజన్ అండ్ నైట్ వింటర్ సీజన్ చూసాము. మేము వాటర్ బెలూన్స్తో ఆడుకుందాం అనుకున్నాము, కానీ అక్కడ గ్రాస్ మొత్తం పచ్చిగా, మా డ్రెస్సెస్ మొత్తం పచ్చిగా, మేము ఆడుకోలేకపోయాము. వీళ్ళిద్దరు వచ్చేసి మా పెద్ద మామ ఇంకా చిన్న మామ. ఈ ఒక్క క్లిప్లోనే వీళ్ళు ఉన్నారు, మిగతా ఏ క్లిప్స్లో వీళ్ళు లేరనమాట. అసలు మా దగ్గరికే రాలేరు. అసలు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. మేము సంగీత్లో పిలిస్తే కూడా రాలేదు. లాస్ట్కి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వచ్చిర్రు అంతే, ఆ తర్వాత ఇంకెక్కడ రాలేదు. ఇక దీని తర్వాత మా మమ్మీ నాన్న వచ్చి పసుపు పూసారు. అప్పుడు వాళ్ళ జోస్ చూడాలి. మమ్మీ అప్పుడు కొంచెం సెట్ అయింది, సో అందుకని ఆ జోస్ వచ్చింది మమ్మీకి మా దగ్గరికి రాగానే. ఇదంతా వర్షం అయిపోయాక తీసిన వీడియోస్. మా తమ్ముడు అప్పుడు వచ్చాడు, అప్పటి వరకు ఎక్కడున్నాడో కూడా తెలియదు మా తమ్ముడు అయితే. మా అమ్మ వాడు వెనకాలనే ఉండే మొత్తం సంగీత్ ఇంకా హల్దీలో అయితే. ఆడు అసలు ఆగలేడు పాప. మా అమ్మమ్మ మా 2 మామలు వాడిని పట్టుకొని అలసిపోయినారు అనమాట. లాస్ట్కి వాడు కూడా అలసిపోయి పడుకున్నాడు. అసలు మా సంగీతే చూడలేదు. మా సంగీత్ వచ్చేసి 11 o'clockకి స్టార్ట్ అయింది, హల్దీ 10 o'clock అయిపోయింది అనమాట నైట్. మేము కొన్ని ఫొటోస్ దిగేసిన తర్వాత వచ్చిన గెస్ట్స్తోనైతే ఫొటోస్ దిగాము. అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడైతే పవర్ పోయింది, కానీ లేట్ అవుతుందని చెప్పేసి కంటిన్యూ చేసాము.
హాయ్ ఫ్రెండ్స్, నేను దియాంశికని. ఇప్పుడు నేను మీకు ఒక చూపించడానికి వచ్చిన. అక్కడనే కదా ప్రతి వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేది, ఇది మాత్రం అక్క చెప్పదు. అయితే ఇక్కడ ఏమైంది చూసారా, అక్క నాన్నని కొడుతుంది, మంచిగా ఫోటో దిగు అని. నేను మమ్మీ ఒక సైడ్ వెళ్తే అక్క ఇంకా నాన్న ఒక సైడ్ ఉండరు. అయితే అక్క నాన్నకి సిగ్నల్ ఇస్తుంది, మంచిగా ఫోటో దిగు అని. అక్క నాన్న ఇంకా ఇద్దరు ఒక తోడు దొంగలు. అక్క అయితే అప్పటికే చలి స్టార్ట్ అయిపోయింది. మా చెల్లికైతే ఇంకా ఎక్కువ చలి పెట్టింది అనమాట, మస్తు వణికిపోయింది. నా వాయిస్ బాగుందా, అక్క వాయిస్ బాగుందా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫుల్ వాయిస్ అంటే నాకు అప్పుడప్పుడు ఇట్లా వచ్చి పోతా. మా తమ్ముడైతే ఇప్పుడు వచ్చాడంటే మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు, మళ్ళీ రాలేడనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Patel Sisters. Enjoy the video. నేను చెప్తా. Like, share and subscribe to our channel Patel Sisters. And thank you for watching.